హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా జనాలు కుళ్ళులు కుతంత్రాలు లేకుండా అందరూ హ్యాపీగా అందరూ ఐకమత్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉదయాన్నే లేసాం ఫ్రెండ్స్, ఇదిగోండి చీకటితో. ఇంకా ముగ్గులు తెలిసిందే కదా మీకు. ఇంక ఈ పండగ నెల రోజులైతే సరదాగా అలాగైతే ముగ్గులు వేసుకున్నాము. విడిగా అయితే నేను పెద్ద పెద్ద ముగ్గులు వేయం కదండి. ఎప్పుడు 4ంటికి మొదలు పెడితే 5 అయిపోయిందండి. ఈరోజు కొంచెం కల్లాపు జల్లేసి లేటుగా అయితే వేసామండి. దోమల దెబ్బకి లేటుగానే వేసుకుందామని లేటుగా వేసి అయినా సరే వదలట్లేదు ఆ దోమలు అయితే మాత్రం. నిన్న ఇవాళ కొంచెం ఎండ అయితే వచ్చింది కానీ అయినా సరే ఒక్కరో తగ్గినాయి, పర్వాలేదు, బెటరే. అయినా సరే ముగ్గేసేటప్పుడు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంచెం లేటుగా వేశాను ముగ్గు. ఇంట్లో పనులు చేసుకుంటూ లేటుగా అయితే వేశాను. గాలిపటాల ముగ్గు అండి, చూడండి బాగుందండి. బాగుంటే ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. అందరికీ మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే ఇట్లాగా గాలిపటాల ముగ్గులు అయితే వేస్తాను నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము. ఇంకా 3 రోజులు వస్తారని చెప్పాం కదండి. అట్లాగే ఏదో మనకు ఉండింది చేసుకున్న పచ్చలు అవి స్వీట్లు హాట్లు అన్నీ ఇస్తాము. ఏంటి ఒకటే ఇచ్చారనేది మళ్ళీ దానికి వంక పెట్టకండి ఫ్రెండ్స్. 3 రోజులు వస్తారు, కనీసం ఒక రోజుకి ఒక 50 మంది అయినా వస్తారు. ఇంకా అలా బియ్యము అట్లా ఏదో మనకు ఉండింది ఏదైనా ఇవ్వచ్చు. మేమైతే ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే బియ్యము. అందరూ అయితే కొబ్బరి వడలు బెల్లపు చెక్కలను చేస్తారు, అవి గట్టిగా ఉంటాయని చెప్పి నేనైతే అరిసెలు చక్రాలు అంటే మనుగు పూలు అంటారు, మురుకులు అంటారు, చక్రాలు అంటారు, అవైతే అవిను అరిసెలే నేను అందరికీ మనం చేసుకుని వాళ్ళు కూడా తినాలని చెప్పి పంచామన్నమాట. సపరేట్గా చేస్తారు మామూలుగా అయితే, నేనైతే అట్లా పంచాను. అక్కడ కార్యక్రమాలు అయిపోయినాయి, పూజా కార్యక్రమాలు చేసేసాము. అంటే ఇవాళ తర్పణాలు వదులుతారు కదండి, ఉత్తరాయణం పెడుతుంది కదా. ఈ రోజు నుంచి పగలు ఎక్కువ నైట్ తక్కువ అంటారు. ఉత్తరాయణం పెడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం నేను అందరికీ మా అత్తయ్య వాళ్ళకి మా మామయ్య గారికి తర్పణం అయితే మేము వదులుతామండి. ఇంకా మా ఆయనకు సంబంధించిన వాళ్ళు మేనత్తలు మేనమామలు అందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. మా నాన్నగారు పోయి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి మా నాన్నగారి పేరు 2 సంవత్సరాల నుంచి మేము చెప్పచ్చు అనమాట. అట్లాగనమాట. పంతులు గారు వస్తారు, తర్పణాలు వదిలి అందరి పేర్లు చదివి పైన పితృదేవతలు దీవిస్తారని ఒక సాంప్రదాయ పద్ధతి కదండి. అది కూడా మేము ఉన్న రోజులు జరుగుద్ది. ఇప్పుడు ఈ జనరేషన్ ఇవన్నీ చేయట్లేదు కదండి, ఎక్కడో చేస్తుంటారు కానీ అంతకైతే చేయరు. ముందు అయితే చేయరని కూడా నేనైతే అనుకుంటున్నానండి, నా ఉద్దేశం మాత్రమే. మళ్ళీ వేరేలాగైతే అనుకోవద్దు ఎవరు. చేస్తే మంచిదే, పితృకార్యాలు తప్పకుండా చెయ్యాలి, అందరూ చేస్తే మంచిదని నా ఉద్దేశము. పెద్దవాళ్ళని మర్చిపోకూడదు. మనకున్నంతలో మనకు తెలిసినంతలో ఏమీ లేకపోయినా గుళ్ళోకి వెళ్ళి ఒక పంతులు గారికి స్వయం పాకమైనా ఇచ్చుకోవచ్చు. ఓపిక ఉంటే ఇంటికి పిలిపించుకొని అన్ని మోయినిచ్చి అన్నీ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం చేస్తానండి. ప్రతి సంక్రాంతికి ఉత్తరాయణం పెట్టిన రోజు తప్పకుండా చేస్తాము. మళ్ళీ చనిపోయిన రోజు బట్టలు పెట్టుకొని వీలుంటే పంతులు గారిని పిలుస్తాము. వసతి లేకపోతే ఇంట్లో అన్నీ పెట్టుకొని కాకి రూపంలో వస్తారు పెద్దవాళ్ళు అంటారు కదండి. మామూలుగా కూడా ఏది చేసినా కానీ నేనైతే ముందు ప్రతిరోజు కాకికి పెట్టి మేము తింటామండి. మేము చేసేది చెప్తున్నానండి, గొప్పల కోసం అయితే చెప్పట్లేదు నేను. మళ్ళీ వేరేలాగైతే ఎవరు అనద్దు. ఇంకా మా వారైతే తర్పణాలు వదిలేశారండి, అయిపోయింది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాకికి కూడా పెట్టాము. పెట్టగానే వస్తారు, వచ్చి ఆ కాకి ముట్టి వెళ్తే మనకు అదొక ఆనందం. అప్పుడే మళ్ళీ తినాలంటారు. ఏదో నా దగ్గర ఉండింది అన్నీ చేసి పెట్టుకున్నాను కానీ అవన్నీ నేనైతే వీడియో తీయలేదండి. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా మనమైతే చేసుకోవాలి. మనకు ఉంది లేదు పక్కన పెడితే పెద్దవాళ్ళు సంతోషంగా ఉండాలని అయితే మేమైతే చేసుకుంటున్నాం. ఇదిగోండి కూష్మాండదానం అంటారు కదా, గుమ్మడికాయ కూడా అండి. అంటే మంచి గుమ్మడికాయ ఇస్తాను నేను, వాళ్ళు కూర వండుకోవాలి కాబట్టి. నేనైతే పెద్ద ఆయన్ని పంతులు గారిని అయితే నేను వీడియో తీయలేదండి. అంతా అయిపోయింది. ఇంకా మోయిన్ అయితే ఇచ్చాము. మా పిల్లలు అందరూ నమస్కరించుకున్నారు స్వామివారికి. మా అమ్మవారు మా అమ్మగారు అందరూ మేము అందరూ నమస్కరించుకున్న మోయిన్ ఇచ్చేసాం. అంతా అయిపోయింది అంతవరకు. ఇంకా ఉండిన దాంట్లో అన్నీ అయితే చేసుకున్నాను, ఉన్నా లేకపోయినా చేసుకుంటాను. బట్టలు అన్నీ మా మామయ్యకి 2 భార్యలు అనమాట. ఫస్ట్ భార్య ఇదిగోండి ఈమె చనిపోయారు పుణ్యశ్రీగానే. సెకండ్ భార్య అండి ఈమెకే అనమాట ఇప్పుడు ఉండే సంతానం అంతా పుట్టిన వాళ్ళు. ఆయన మా బావగారు తేలు కరిచి చనిపోయారంట. ఇదిగోండి కాకి అలా ముడితే మనకు ఆనందం అనమాట. చేసినవన్నీ ఫోటోల దగ్గర పెట్టి అట్లా పెడతానమాట. నేనైతే అవన్నీ తీయలేదండి. ఏంటంటే కొంతమంది కళ్ళు మన మీద పడితే ఇంట్లో మనకి ఏదో ఒకటి అనర్థాలు అవుతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా అది కొంచెం
ఇట్లాగ తేడాగా ఉందని నేను గమనించాను. అందుకే కొన్ని నేను పెట్టడం లేదండి. చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ అసలు పెట్టడం లేదు ఈ మధ్యన. అట్లాగైతే పెట్టానండి. వేరే వాళ్ళగా అందరిని అనట్లేదండి. కొంతమందికి మాత్రమే. బయట వాళ్ళు ఎవరో కాదండి. మా రిలేషన్స్‌నే నేను చెప్తున్నానండి. మా రిలేషన్స్ చూసి కూడా ఓర్వలేక కొంతమంది ఉంటారు కదండీ. మొహమాటం ఏం లేదు, భయం లేదు. నేను కూడా నిజంగానే చెప్తాను కాబట్టి కొన్ని అయితే పెట్టలేదు. వద్దన్నారు మా వారు కూడా, మా పాపోళ్ళు, మా అమ్మ అందరూ వద్దన్నారు. అందుకని నేనైతే పెట్టలేదండి. అలాగైతే కార్యక్రమం బాగా జరిగింది. మంగళ వాయిద్యాలు వాళ్ళు వస్తారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చుకుంటాము. కొంచెం సేపు 2 సంకీర్తనలు పాడతారు. మాకు అట్లా జరుగుద్దండి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అయితే అట్లా బ్రహ్మాండంగా జరిగిందండి. అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికి కూడా, నాకే కాదండి, నాకైతే ఎవరు పెట్టలేదు కానీ చెప్తున్నానండి ముందుగానే. అలా ఉద్దేశం ఉండేవాళ్ళైతే ఎవరు కూడా ఒక కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యాడ్గా పెట్టేవాళ్ళైతే, మంచిగా పెట్టేవాళ్ళు తప్పకుండా ఒక మంచి కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.